నమస్కారము. ఈరోజు మన 2 బండ్లు గూడా ఒక దగ్గరనే ఫీల్డ్‌కనేది స్టార్ట్ చేసినాం. మన కొత్త హార్వెస్టర్ గూడా ఇక్కడొచ్చేసింది. ఇగో మన పాత హార్వెస్టర్ మాత్రం అక్కడనేది ఉంది. ఈరోజు మన గ్రామంలో 2 మిషన్‌తో వర్క్ అనేది చేస్తాం. నెక్స్ట్ ఈరోజు తర్వాత రేపు మాత్రం మనము వేరే చోటుకనేది 2 బండ్లు ఒక దగ్గరనే ఫీల్డ్‌కనేది ఉంది. ఇప్పటి నుంచి కంటిన్యూషన్‌గా మన 2 బండ్లు కూడా ఒక దగ్గరనే ఫీల్డ్‌కి అనేది నడుస్తాయి. ఎన్ని రోజులు చాలామంది కామెంట్ చేశారు కదా, అన్న ఇంకొక బండి ఎక్కడ నడుస్తుందని. అది ఎన్ని రోజులు కోదాలో నడిచింది, మన బండి వచ్చేసి పాలేరులో నడిచింది. ఇప్పటి నుంచి 2 బండ్లు కూడా ఒక దగ్గరనే కంటిన్యూషన్గా నడవబోతున్నాయి. ఈరోజు మన గ్రామంలో 2 బండ్లు నడుస్తాయి వేరువేరుగా. మళ్ళీ ఈవినింగ్ 2 కలిపి వేరే చోటుకు అనేది వెళ్ళబోతున్నాయి. అంటే మన గ్రామం నుంచి దాదాపుగా ఒక 7-8 కిలోమీటర్లు ఉంటుంది. ఇక కంటిన్యూషన్గా 2 బండ్లు కూడా ఒక దగ్గరనే నడుస్తాయి. ఇప్పుడు మన 2 బండ్లు కూడా ఫీల్డ్కి స్టార్ట్ అవ్వబోతున్నాయి. ఇది వచ్చేసి మన కొత్త బండి. కొత్త బండికి మీసాలు చూడండి ఎట్లా ఉన్నాయో. జింక కొత్త బండికి కటర్ బారు గట్టిగానే కొట్టినాం. ఇది దాదాపుగా మేము ఇప్పటి వరకు 150 నుంచి 160 గంటలు కోసింది. పాత బండి కంటే కొత్త బండి. నిన్న నైటు అంటే రాత్రి తెల్లవారుజామున 3 గంటలకు అనేది వచ్చేసింది. ఫీల్డ్ మొత్తం చూసేసుకొని దీన్ని స్టాండ్ ఇక్కడ పెట్టినాం. మన పాత బండిది కొంచెం స్టిక్ అనేది తిరిగితే మనం స్టిక్ అనేది వేస్తున్నాము. బండి తీసుకున్నప్పుడు ఎంత నీట్గా ఉంది. ఇప్పుడు చూడండి మొత్తం అంత డస్ట్ పట్టింది, మొత్తం అగవడగా అయిపోయింది, మొత్తం డస్టే. ఎక్కడా కూడా ఏం కాలేదు, అంటే ఇంత టచ్ అవ్వడం కానీ అట్లాంటిది అయితే ఏం లేదు. బండి అయితే ఇప్పటివరకు నీట్గానే ఉంది. ఈ రోజు నుంచి కంటిన్యూషన్గా 2 బండ్లు ఒక దగ్గరనే నడుస్తాయి. ఇక్కడ అనేది తిరిగింది. యాక్చువల్గా స్టిక్ ఇది దాకా ఉంటుంది. ఇక్కడ అనేది తిరిగింది. దీనివల్ల ఏంటంటే గడ్డి మొత్తం కూడా పట్టి ధరలమ్మట అనేది కొయ్యట్లేదు. అందువల్లనే ఇప్పుడు స్టిక్ మారుస్తున్నాం. అక్కడక్కడ కూడా అంతా మంచిగానే ఉంది. కొంచెం ఈ ధరనే ఇరిగింది. దీనికోసం అనేది పని వాళ్ళ స్టిక్ అనేది మారుస్తున్నాం. అంటే దుగం అమ్మటి రాయి ఉంటుంది కదా, ఇట్లా బయటకు వచ్చినప్పుడు రాయి తగిలి ఇక్కడ ఇరిగింది. లేకపోతే ఈరోజు మనకి నడిచేది. కానీ ఇక తప్పని పరిస్థితులలో ఇప్పుడు మనం దీన్ని మారుస్తున్నాం. ఎందుకంటే ఇది మారకపోదు కానీ ధరల మట్టి వదిలేస్తుంది. ప్లస్ ఈ గడ్డి మొత్తం కూడా ఇక్కడ జామ్ అవుతుంది. మీరు లాస్ట్ వీడియోలో చూసే ఉంటారు. గడ్డి మొత్తం కూడా గుంజుకొని జామ్ అవుతుంది. అందువల్లనే 2 బండ్లు కూడా ఇప్పుడు మన బండికి వేసే స్టిక్ మొత్తం కూడా ఇదే. మొత్తం ఇది పాత స్టిక్ అయితేనే బ్లేడ్ అనేది కొత్తవి కొట్టినాం. ఇంకా అక్కడక్కడ కలర్ అనేది చేంజ్ అయి ఉంటుంది. అక్కడక్కడ కలర్ అనేది చేంజ్ అయి ఉంటుంది. కొత్త బండి అయితే ఫీల్డ్కి స్టార్ట్ అయింది. మందేమో కట్టర్ స్టిక్ వేస్తున్నారు కదా, ఇది ఫీల్డ్కి స్టార్ట్ అయ్యి బయలుదేరుతుంది. ఇది మొత్తం కూడా రావడం, కట్టర్ లోడ్ చేసుకోవడం, చైన్లకు ఆయిల్ పోసుకొని మొత్తం నీట్గా చేసుకున్నారు. అందుకే ఇది ఈరోజు తొందరగా ఫీల్డ్కి స్టార్ట్ అయింది. ఇది డీజిల్ కోసం అనేది మన వాళ్ళు క్యాన్ పెట్టారు. డీజిల్ స్పేర్ అది మన బండికే ఇక అది చేసేసుకొని మనం వెళ్ళిపోవడమే. ఇంకా దీన్ని రిజిస్ట్రేషన్ చేయించలేదు, తొందరలో చేయించాలి. ఈసారి ఫీల్డ్ అయిపోగానే మన కొత్త హార్వెస్టర్ను కూడా కొత్త స్టిక్ అయితే మార్చేసినాం. స్టిక్ కూడా టోటల్ చేంజ్ చేసినాం. చూడండి కొత్త స్టిక్ అయితే చేసినాం, ఇబ్బంది లేకుండా. జల్లర్లు కూడా మన వాళ్ళు క్లీన్ చేస్తున్నారు. ఈరోజే స్టార్ట్ అయింది వర్క్. చేసుకోవడం, జల్లర్లు క్లీన్ చేసుకోవడం ఒక్కరోజే. నెక్స్ట్ ఎట్లా పోతుంది.
ఇప్పటికైతే తిరుగులేదు. మళ్ళీ ఏమైనా రాయి తగిలితే చెప్పలేం, కానీ ఇప్పటివరకు అయితే స్టిక్ అయితే తిరుగులేదు. ఇక్కడికి అనేది వచ్చింది చూడండి, ఎంత లెవెల్ ఉందో. ఈ లెవెల్ అనేది ఉండాలి. బండిది సైడ్ ఇది పెద్ద బెండ్ అయింది కదా, దీన్ని గన్నుతో కొట్టడానికి రాయి మీద పెట్టుకున్నాం. నింపు కొంచెం వెనుక పోనీ. నింపు గన్ను పట్టుకుందా? జాగ్రత్త. బా వస్తుందా? సీన్ పోతే గట్టి దెబ్బ. దీనికి పోతావు ఈ సాగాని ఇస్తే కొడితే ఈ సాయిగా ఒక్క 2 దెబ్బలే రాదు. స్ప్రింగరు దాని తర్వాత మనం ఇటు కొట్టాక మనం లేపు కొట్టాలా, లేపు కొట్టి కింద సాగిద్ది అప్పుడు. అందుకే ఇప్పుడే 2 దెబ్బలే అంటన్నా. చిన్నగా దేని కొడుతున్నావు? వెనక్కిపోతే కొంచెం ఇక్కడ కొడతాడన్నా. కొద్దిగా పో. దింపిగా. చిన్న కొట్టు. స్ప్రింగర్ తగిలిద్ది అది. మరి ఏం చేద్దాం? ఓకేనా? ఏయ్ రాసాబాదు నేనే. ఓయ్ స్పీడ్లే. ఏయ్ వర్క్ మొత్తం కంప్లీట్ అయిపోయింది. ఇక మన బండి ఫీల్డ్కి అనేది స్టార్ట్ అయింది. ఆ బండి పోయి దాదాపు గంట పైన అయింది. మన బండికి గంట టైం అనేది వేస్ట్ అయింది. అంటే జల్లెలు క్లీన్ చేసినాం, ప్లస్ బ్లేడ్ అనేది అది స్టిక్ అనేది వేసినాం కదా, అందువల్ల కొంచెం లేట్ అనేది అయింది. లేకపోతే రోజులాగానే స్టార్ట్ అయ్యేది. టైం వచ్చేసి సుమారుగా 8:30 చిల్లర అవుతుంది. 8:40 అవుతుంది. మన మిషన్ అయితే ఫీల్డ్కి అయితే స్టార్ట్ అయింది.
మన ట్రాక్టర్ కూడా చిన్నగా బయలుదేరింది. ఈరోజు మన మిషన్ వెనక మన మహీంద్రా కూడా పోతుంది. ఈరోజు మన హార్వెస్టర్కి స్టార్టింగే 4 వీల్ తగిలింది. ఇగో ఇది మొత్తం కూడా బొరదే ఉంది. మన కొత్త మిషన్ మాత్రం నిన్న మన పాత మిషన్కి వచ్చింది కదా, అటు పంపించినాం. మన ఈ మిషన్ మాత్రం ఇటు షిఫ్ట్ చేసినాం. ఈరోజు హోరాహోరిగా కొయ్యాలి అనుకుంటున్నాం. 2 బండ్లు ఒక్కొక్క బండి ఎన్ని గంటలకు వస్తుందో సాయంత్రం వరకు చూద్దాం. ఎందుకంటే ఆల్రెడీ ఈ పాత బండి కంటే కొత్త బండి ఆల్రెడీ 1 గంట ముందే పోయింది, గంట ముందే స్టార్ట్ అయింది. మన బండి కొంచెం లేట్గా స్టార్ట్ అయింది, పాత బండి. ఆ బండి మాత్రం ముందే ప్రిపేర్ చేసుకున్నారు, ముందే వెళ్ళిపోయారు. మన వాళ్ళు కొంచెం లేట్ చేశారు, లేట్ అనేది అయింది. చూడాలి ఈరోజు ఏ బండి ఎక్కువ వస్తుందో. మేము అనుకుంటున్నది ఏంటంటే సాయంత్రం నైట్ ఎక్కువ వరకు పోయాలి, టైం కవర్ చేయాలని మేము అనుకుంటున్నాం. మరి వాళ్ళకి ఎక్కువ ఫీల్డ్ ఉంటుందో, మాకు ఎక్కువ ఉంటుందో, మాది ఎక్కువ నడుస్తుందో అనేది చూడాలి. పొద్దున్నే 4 వీల్ కొత్త స్టిక్ వేసినాం, మొత్తం బొరదే. మొత్తం బొరదే, ఎందుకంటే ఇది కట్ట కింద పెట్టినాం. బహుశా అటు కూడా ఉండొచ్చు నీళ్ళు. కొన్ని మళ్ళల్లో ఉంటాయి, కొన్ని మళ్ళల్లో ఉండకపోవచ్చు. ఈరోజు మన 2 హార్వెస్టర్లు హోరాహోరీగా పనిచేస్తున్నాయి. ఈ కొత్త హార్వెస్టర్ ఏమో ఇక్కడ పనిచేస్తుంది. దీనికి ఇంకా ఫీల్డ్ అనేది కూడా ఇదంతా కూడా అటువైపు మొత్తం కూడా ఫీల్డే ఉంది. దీని కింద 415 మనం నిన్న మాట్లాడుకున్నాం కదా లాస్ట్ వీడియోలో. ఆ బండి మామూలుగా దంచట్లేదు. ఈరోజు 2 బండ్లు కూడా మన గ్రామంలోనే పోటీగా నడుస్తున్నాయి. మా ఫ్రెండ్స్ కూడా వచ్చారు చూడండి. మిషన్ ఎక్కడుంటే మిషన్ అమ్మటే పోతాయి. ఇదన్నా ఎండ ఘోరంగా దంచుతుంది. ఒక పక్కన మిషన్ కాకకి సినిగి చాట్ అవుతుంది. ఎందుకంటే జాండీరు మిషన్ మామూలు ఓవర్ హీట్ ఉండదు. మనం మామూలుగా సైడ్ పోయి డోర్లు అమ్మటి నిలబడితేనే కాళ్ళకి అగుడు కొడుతుంది. ఒక పావు గంట 20 నిమిషాలు మనం బండి మీద ఉన్నామనుకోండి, చుక్కలు చూడాల్సిందే. ఎందుకంటే అంత హీట్ తగులుతుంది. అంటే ఇక బండి తోలేటోళ్ళకి ఎంత ఉంటుందో మీరు ఒకసారి అర్థం చేసుకోండి. అసలు ఎండ మాత్రం ఇప్పుడు టైం సుమారుగా 11:30 అనేది అవుతుంది. ఇప్పుడే ఘోరంగా దంచుతుందంటే ఇక 12, 1 ఆ మధ్యలో చూడండి విపరీతంగా ఉంటుంది. అయినా కూడా మనోళ్ళు ఓపికతో పోస్తున్నారు. బండికి మీసాలు పెడితే అంత లుక్ ఉంటుంది తెలుసా, మామూలుగా ఉండదు. ఈ మడి బాగా కింద పడ్డది. ఆ మడి పర్వాలేదు కానీ ఈ మడి ఘోరంగా కింద పడ్డది. దీన్ని కూడా తీసుకోగానే వెంటనే మనము రివర్స్ హార్న్ అనేది పెట్టించాము. రివర్స్ హార్న్ అనేది కంపల్సరీ, మనం ప్రతి ఒక్క వీడియోలో చెప్పుకున్నాం. కంపల్సరీగా రివర్స్ హార్న్ అనేది పెట్టేయండి. ఎందుకంటే ముందు జరగబోయే ప్రమాదాలకు, ఎందుకంటే రివర్స్లో మనం పొలం కోసేటప్పుడు మన ఆలోచనలో మనం ఉంటాం, రైతుల ఆలోచనలో రైతులు ఉంటారు. కాబట్టి ఎవరికి అర్థం కాదు. దయచేసి రివర్స్ హార్న్ అనేది ఉంటే మనం రివర్స్ వచ్చేటప్పుడు రైతులకి వినపడి వెంటనే వాళ్ళు పక్కకు తొలగే అవకాశం అనేది ఉంటుంది హారన్ ఉంటే. ఒకవేళ హారన్ లేకపోతే మనము మన ఆలోచనలో ఉంటాం, వాళ్ళు వాళ్ళ ఆలోచనలో ఉంటాయి, జరగరాని అనేది జరుగుతాయి. దయచేసి 1000-2000 కాడైతే ఆలోచించుకోండి. కంపల్సరీగా బండి తీసుకోగానే రివర్స్ హార్న్ అయితే కన్ఫర్మ్గా పెట్టుకోండి. మన మిషన్ యథావిధిగా రన్నింగ్ చేస్తూనే ఉంది. కొంచెం అక్కడైతే దిగబడ్డది. ఈరోజు మన మిషన్ కిందకి మన ట్రాక్టర్ అనేది వచ్చింది. అలా గుంట ఉండేసరికి మళ్ళీ మనోడు వెనక్కి వెళ్ళి కోస్తాడు. ఇప్పుడు టైం వచ్చేసి సుమారుగా దాదాపుగా 4:30 పైనే అవుతుంది. టైము 4:30 చిల్లర అవుతూనే ఉంది. మన ఏరియాలో ఫీల్డ్ అంతా కంప్లీట్ చేసుకొని బయటకు వెళ్ళిపోతే ఇబ్బంది అనేది ఉండదు. ఎందుకంటే మనం దున్నిన రైతులు ఉన్నారు కదా, వాళ్ళతో ఇబ్బంది అనేది ఉండదు. వాళ్ళకి వర్క్ కూడా కంప్లీట్ అయిపోయినట్టే ఉంటుంది. కానీ మా దగ్గర కూడా ఇంకా కొన్ని పొలాలు పచ్చగానే ఉన్నాయి. అంతటా ఒక్కసారి అయితే రావు. వచ్చిన వరకైతే బరాబర్గా కోస్తున్నాము, చెప్పిన వరకు కోస్తూనే ఉన్నాము. ఇంకా 1-2 మిగిలితే ఇక అదైతే చెప్పలేము. వచ్చిన వరకు మాత్రం రపాలాడిస్తూనే ఉన్నాము 2 బండ్లతోటి.
ఇక మ్యాక్సిమం ఈరోజు లేదా రేపు మన 2 బండ్లు కూడా షిఫ్ట్ అనేది అవుతాయి వేరే చోటకి. డీజిల్ అయితే తీసుకొచ్చిన, ట్రాక్టర్ కోసం వెయిటింగ్. క్యానో ఇక్కడ పెట్టిన 3500. మనం ఎప్పుడు తెస్తాం కదా మొలకలపల్లి, అక్కడ డీజిల్ అయితే పూర్తిగా అయిపోయింది. మార్నింగ్ ఉంది, ఈవినింగ్ అయిపోయింది. మళ్ళీ నిన్న సాయంత్రమే మనకి లోడ్ అనేది వచ్చింది, మళ్ళీ వెంటనే అయిపోయింది. మళ్ళీ ఈరోజు నైట్ వస్తుందట. ఈ చొప్పున చూసుకుంటే డీజిల్ అయితే కొంచెం టైట్గానే నడుస్తుంది. ఎందుకంటే ఎప్పుడు కంటిన్యూషన్గా బండ్లు నడిచేటప్పుడు ఎనీ టైం ఎప్పుడు పోయినా డీజిల్ ఉండేది. కానీ ఇప్పటికీ దాదాపుగా ఒక 5-6 చోట్లలో మేము ఇట్లానే డీజిల్ లేని బంకులను చాలా ఫేస్ చేస్తున్నాం. మరి ఎందుకు అట్లా ఇబ్బంది అవుతుందో తెలియదు. నా 415 పవర్ స్టీరింగ్ ఉంది కదా, ఒడ్లు కార్చి డీజిల్ క్యాన్ అనేది అందులో పెట్టిన. ఈరోజు మార్నింగ్ నుంచి మన మిషన్ కింద మన బండే ఉంది. మన కొత్త మిషన్ దగ్గరికి వచ్చిన, మన కొత్త మిషన్ చూడండి ఎట్లా నడుస్తుందో, హోరిగా నడుస్తుంది. మన దానికంటే 2 గంటల ముందు ఉంది, మంది 2 గంటలు వెనక ఉంది. ఇప్పుడే టైం అనేది చూసేసినాం. ఇప్పుడు టైం వచ్చేసి సుమారుగా 6:30, 6:15 అనేది అవుతుంది. ఊరిగా కోస్తుంది. ఇది కాక ఇంకా నైట్ ఫీల్డ్ కూడా ఉంది దీనికి. నైట్ దాదాపు ఈరోజు 12 ఇంటి దాకా కంటిన్యూషన్గా నడుపుతున్నాం. మన బండికి కూడా నైటు 11, 12 అనేది అవుతుంది. ఎందుకంటే ఇంకా 2 డేసే మన దగ్గర బండ్లు ఉంటాయి కాబట్టి ఇక వచ్చిన ఫీల్డ్ను వచ్చినట్లే ఆగకుండా కోసేస్తున్నాం, మళ్ళీ పోతే రాదని. ఈ 2 బండ్లు ఈరోజు ఎన్ని గంటలు కోసాయన్నది నేను నెక్స్ట్ వీడియోలో అనేది చెప్తాను. వీడియో ఎప్పటికే చాలా లెంత్ అనేది అయింది. దయచేసి మన ఛానల్ని లైక్ చేయడం మాత్రం మర్చిపోమాకండి. జై హింద్.